दिवाकरः आयुरारोग्यैश्वर्य प्रसीद भगवान् मुने ॐ आं ह्रीं ग्रहादिराजाय आदित्याय स्वाहा पाहि मामो भास्करा पयनमे सागिंचरा यद चीकटुल्नि तొలగించరా ప్రతి గుండెనింక వెలిగించరా జగమంతా ఓ లీలా ఎదురీతే వేళ దుర్మార్గమెంచు దుర్జనుల పైన సాగించు పోరులోన సన్మార్గమంటి ధర్మాన్ని కాచు బ్రహ్మాస్త్రమివ్వరా సూర్యపుత్రుడు 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 ఇదిగో నాగరాజు, ఇంకా నీకు నా మీద నమ్మకం కలగట్లేదు కదా? నేను నా నీడని కూడా నమ్మను, నా పగని నమ్ముతాను. అదే నన్ను ముందుకు నడిపిస్తోంది. నాతో కాదు, నా పగతో నడవాలి. నడుస్తావా? నడవపోతే ఎట్లాగయ్యా? నా భార్య మీద ఒట్టయ్యా, నేను చేస్తానయ్యా నువ్వు చెప్పినట్టు. నీ చేతిలో ఉన్న జాతక చక్రం తీసిటివ్వు. జాతక చక్రం అని నీకెలా తెలుసు? ఇదే నమ్మకం లేకపోవడం. అంటే నోరు మూసుకొని నేను చెప్పింది చెయ్యి. నా ఇంట్లో ఇక్కడ ఏం జరిగినా నాకు తెలుస్తుంది. ఈ పరిసరాలు మొత్తం నా అధీనంలో ఉంటాయి. నా శక్తులు వాటిని ఎప్పటికప్పుడు నాకు చెప్తూ ఉంటాయి. నా ఇంటికి కాపలా కాస్తుంటాయి. అదే నాగరాజు. నాగరాజు కోటలోకొచ్చి మామూలుగా వెళ్ళటం ఎవ్వరికీ సాధ్యం కాదు. ఇదిగో నాగరాజు, మొన్న మా ఇంటికి కోయిదర్లు వచ్చారయ్యా. మూలమంత్రం పొందిన అజయ్కి అర్ధనారీశ్వర యోగం ఉన్న అమ్మాయి భార్యగా రావాలట. అప్పుడే ఆ మంత్రం పూర్తి బలంతో సిద్ధిస్తుందట. ఆ యోగం నా భార్య జాతకంలో గాని నా జాతకంలో గాని ఉందేమో ఒక్కసారి చూసి మంచి మాట చెప్పామంటే చాలయ్యా. ఆ మూలమంత్రం మందే. ఇందులో ఏమీ లేదు. ఆ యోగం నీకు కాని నీ భార్యకు కాని లేదు. అయ్యయ్యో, ఉన్న ఈ ఒక్క అవకాశం కూడా పోయిందా? నాకింక మూలమంత్రం రాదుగా. వెళ్తూ వెళ్తూ మామగారు మంత్రం చెప్పనన్నారు. జాతకం యోగం లేదండి. ఇక నాకు మంత్రం ఎలాగొస్తుంది నాగరాజు? నా జీవితం ఇలా ఇంటల్లులాగా కుమ్మంలో గుమ్మడికాయలాగా వాడిపోయి రాలిపోవలసిందేనా? మాట్లాడవే. జాతకం చెప్పినట్టు జరుగుతుందని నువ్వు నమ్మేస్తే
నా దగ్గరికి ఎందుకయ్యా రావటం? జరిగేది జరుగుతుంది అనుకునేవాడు ఎప్పటికీ గెలవలేడు. జరిగేది తనకు కావలసినట్టుగా మార్చుకునేవాడు అనుకున్నది సాధించగలడు. నీ జాతకం మార్చేస్తాను, మూలమంత్రం నీకిప్పిస్తాను. అందుకు నువ్వు సిద్ధమేనా? సిద్ధమే. ఈ కాగితాల మీద రాతను కాదు, నీ తలరాతను మార్చేస్తాను. నువ్వు సిద్ధమేనా? సిద్ధమే నాగరాజు. నేను సిద్ధమే నాగరాజు. ఇప్పటి నుంచి నువ్వేం చెప్తే అది నేను చేస్తా. ఇది నేను నీకు ఇస్తున్న మాట. చెప్పు, ఏం చేయమంటావు? కంగారెందుకయ్యా, కొంచెం ఆగు. నువ్వు అక్కడే ఉండు. అవసరమైనప్పుడు నేనే పిలుస్తాను. అన్నీ నాకు కుదిరే, నేను చూసుకుంటాను. సరే నాగరాజు, వెళ్ళొస్తాను. చెప్పడం మర్చిపోయినాయా నాగరాజు, మొన్న కోయిదారులు వచ్చినప్పుడు వాళ్ళు చెప్పారు వచ్చే అమావాస్య నాడు ఏదో బంగారు భ్రమణం వస్తుందట. రానివయ్యా, మనకెందుకు? అదేంటి? బంగారం లాంటి మూలమంత్రం నీకు ఇస్తానన్నానుగా. అవన్నీ మర్చిపోయి ఆనందంగా వెళ్ళు. మిగతాది నేను చూసుకుంటాను. అలాగే నాగరాజు, వెళ్ళు. ఏం చూసుకుంటాడో ఏమో. వచ్చిన పని సగం అయ్యింది. అమ్మో, ఇక్కడ ఏమనుకున్నా వీడికి తెలిసిపోతుంది. నోరు మూసుకొని వెళ్ళిపోవాలి. ఏంటి? ఏం లేదు, బయలుదేరుతాను. పట్టాను కదరా కదా, వీడొకడు ఎందుకు నవ్వుతాడు ఏంటో అర్థం కాదు. కర్మ కర్మ. అజయ్ ఏంటి ఇంకా రాలేదు? తను టైంకి వస్తాడే. ఏమైనా పనుండి ఆగిపోయారేమోనండి. పర్వాలేదు, వెయిట్ చేద్దాం. అది కాదు తులసి, వస్తున్నాను అన్నాడు. రావడానికి ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పాలి కదా. రానంటే మనిద్దరం వెళ్ళిపోయేవాళ్ళం. ఏదైనా అర్జెంట్ పనుండి ఆగారేమో. లేకపోతే అజయ్ బాబు వస్తానంటే రాకుండా ఉండరు. ఏం అర్జెంట్ పను? ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు. ఈ హాస్పిటల్లో ఎంతసేపని వెయిట్ చేస్తాం? దారిలో ఉంటుంటారు. నువ్వెలా చెప్పగలవు? అజయ్ బాబు ఎంత పనిలో ఉన్నా ఫోన్ లిఫ్ట్ చేస్తారు. డ్రైవింగ్లో ఉండుంటారు, అందుకే ఫోన్ లిఫ్ట్ చేసుండరు. నువ్వు అమాయకురాలు అనుకున్నాను, గడుసుదానివే. అదిగో అజయ్ బాబు వచ్చారు. అజయ్, వాట్ హ్యాపెండ్? ఎందుకు లేట్ అయింది? ఏం లేదు, ఇంట్లో ఎవరో గెస్ట్లు వచ్చారు, అందుకే. గెస్టులా? ఎవరు బాబు? నీకు బాగా తెలిసిన వాళ్ళే, నీ ఫ్యామిలీ అనుకుంటాను. నాకెవరున్నారు అజయ్ బాబు? వాట్ అజయ్, ఎందుకలా ఏడిపిస్తావు? నేనెవ్వరిని ఏడిపించట్లేదు స్నేహ, అందరూ నన్ను ఏడిపిస్తున్నారు. సూర్యపుత్రుడు సూర్యపుత్రుడు మీ ఏడుపు వినిపిస్తుంది, నా ఏడుపు కనిపించట్లేదు. అంతే అంతే తేడా. వాట్ హ్యాపెండ్ అజయ్? ఏమైనా ప్రాబ్లమా? నాన్నగారు స్వర్గానికి వెళ్ళి నా బ్రతుకుండగానే నరకాన్ని చేసేశారు. ఎవరో కోయిదారులట, మా పూర్వీకులకి బాగా దగ్గరట. వాళ్ళొచ్చి ఏదో పిచ్చి పిచ్చిగా వాగారు, నన్ను బాగా హర్ట్ చేశారు. అమ్మా బాబాయ్ ఆపకపోతే నిజంగా వాళ్ళ సంగతి తెలిసేవాడిని. ఇల్లంతా భజన బృందంలో తయారైంది. ఏమైంది అజయ్? కోయిదొరలొచ్చారా?
అమ్మగారు ప్రాయశ్చిత్తం చేశారా? ప్రాయశ్చిత్తమా పాత సినిమానా? చెప్పానా స్నేహ, వాళ్ళు దీని ఫ్యామిలీనే అని చెప్పి? ఏంటి అజయ్, ఎందుకలా కోప్పడతావు? పాపం ఏదో తెలియక అడిగింది. తెలియక అడిగిందా? తనకి వాళ్ళకి పెద్ద తేడా ఏం లేదు. వాళ్ళు అడవుల్లో ఉంటారు, తిని మన ఇంట్లో ఉంటుంది. ఇది వాళ్ళు ఒకటే. వదిలే అజయ్, పద ఇంటికెళ్దాం, లేట్ అవుతుంది. స్నేహ, నేను వెళ్ళి బిల్ పే చేసేస్తాను. హలో, నేను పే చేసేసాను, మనం ఇంటికి వెళ్ళిపోవచ్చు. రా తులసి, వెళ్దాం. తులసి, జాగ్రత్తగా దిగో. జాగ్రత్త, నెమ్మదిగా పద. తులసి, రామ్మా. పద. తులసి, ఏంటకి ఇదంతా? అలా కాదురా, చచ్చి బతికింది, అందుకే ఎటువంటి చీడపీడ రాకుండా. చచ్చి బతికింది తను కాదు, మనం. వారం రోజులు మనం టెన్షన్ పడ్డాం, తను మాత్రం హాస్పిటల్లో హ్యాపీగా ఉంది. ఆ, చ, మీ చాదస్తం మీది, నా మాట ఎవరుంటారు? తులసి, లోపలికెళ్ళమ్మా. పదమ్మా. కూర్చో తులసి. ఏమ్మా తులసి, ఇప్పుడు ఎలా ఉంది? బాగానే ఉంది కదమ్మా? ఎరా, మందులు అవి తీసుకున్నావా? పాపం పిల్ల బాగా పాడైపోయిందిరా. తీసుకున్నాను. వనజ, తులసిని దగ్గరుండి జాగ్రత్తగా చూసుకో. టైంకి తిండి నిద్ర సరిగ్గా ఉంటే ఇంకో 2 రోజుల్లో ఆరోగ్యం బాగుపడుతుంది. అమ్మా తులసి, నువ్వు పనులేం పెట్టుకోకమ్మా. నాకిప్పుడు బాగానే ఉందండి. ఇంతమంది ఆశీస్సులుండగా నాకేం కాదు. నన్ను సొంత మనిషి కంటే ఎక్కువగా చూసుకున్నారు. నువ్వు క్షేమంగా తిరిగొచ్చావు, మాకదే చాలు. ముక్కోటి దేవతలకు మొక్కుకున్నావు నువ్వు క్షేమంగా ఉండాలని. అవును తులసి, ముక్కోటి దేవతల్లో మిగతా 2 కోట్ల మంది దేవతలు లీవ్లో ఉన్నారట. అందుకే వీళ్ళు వాళ్ళను వదిలేశారు. లేదనుకో వాళ్ళను కూడా వదిలేవాళ్ళు కాదు. అయినా నువ్వు చేసింది మామూలు త్యాగమా? మామగారి పేరు చెప్పుకున్నా లేకపోయినా నీ పేరు మాత్రం చెప్పుకుంటారులేమ్మా. మీకు మాట్లాడడం రాకపోతే గమ్మునుండండి. పరామర్శలకి పరాచకాలకి తేడా తెలియకపోతే బయట జనాలు కొట్టి చంపేస్తారు. అర్థమైందా? నువ్వెక్కువసేపు స్ట్రెయిన్ అవ్వకు, లోపలికెళ్ళి విశ్రాంతి తీసుకో తులసి. అమ్మగారు ఎలా ఉన్నారు? బానే ఉన్నారు కదా? నా మీదేమైనా కోపం వచ్చిందా? అమ్మ బాగానే ఉంది, మనందరి కోసమైనా బాగానే ఉంటుంది. కానీ నీ మీద కోపంగానే ఉంది. నువ్విలా చేస్తావని అమ్మ ఊహించలేదు. నీ గురించి ఎదురు చూస్తోంది. అదిగో ఆ గదిలో ఉంది.
క్షమించండి అమ్మా. మాట్లాడండి అమ్మా. ఏమి నువ్వు కూడా ఇలా చేస్తావా? నన్ను ఒంటరిగా వదిలేసి ఆయన వెళ్ళిపోయారు. నువ్వు కూడా వదిలేసి వెళ్ళిపోదామనుకుంటున్నావా? వెళ్ళిపోవే. ఎలాగో ఆయన లేరు, నువ్వు కూడా లేవనుకొని హాయిగా బతికేస్తాను. ఆయన వదిలి వెళ్ళిన ఆశయాలు పనులు ఎటొచ్చి నేనేగా భర్తీ చెయ్యాలి. నువ్వు తోడుంటావని ఆయన అనుకున్నారు. ఆయన తర్వాత ఇంట్లో ఆ స్థానంలో ఉండి ఆచారాలు సాంప్రదాయాలు ముందుకు నడిపించాల్సిన బాధ్యత నీ మీదుంది. అలాంటిది నువ్వే ఇలా చేస్తే ఇదేనా అయ్యగారి దగ్గర నువ్వు నేర్చుకున్న సంస్కారం? ఎందుక కంటికి రెప్పలా నిన్ను కాపాడుకుని అన్నీ నీకు అప్పగించింది? వద్దులే తులసి, వద్దు. నీ త్యాగాలు నీ దగ్గరే ఉంచుకో. నా కుటుంబం ఏమైపోతే నీకెందుకు? నువ్వు బ్రతికొచ్చావు, అదే సంతోషం చాలు. సూర్యపుత్రుడు సూర్యపుత్రుడు. అమ్మగారు, నన్ను క్షమించండి. ఏదో తెలియని ఆవేశంలో చేసేశాను. కానీ నేను చేసిన తప్పుకి ఇంతమంది బాధపడతారని అనుకోలేదు. అయ్యగారి తర్వాత నాకెవరూ లేరని ఉండరని చేయలేదు. అయ్యగారు లేరన్న నిజం తట్టుకోలేక చేశాను. నాన్న తర్వాత అయ్యగారే నాకు లోకం. నరసింహ అనే పేరే ప్రపంచం. ఆయన మాట, ఆయన బాట 10 మందికి చిన్నగా కనిపించిన నాకు అదే స్వర్గం. ఒక్కసారి నా గురించి నా స్థానంలో ఉండి ఆలోచించండమ్మా. మీరొక్కరే కాదు, ఇంట్లో అందరినీ నేను ఇదే వేడుకుంటున్నాను. నేను చేసింది తప్పే అయ్యుండొచ్చు, కానీ నన్ను వేరు చేసి చూడొద్దమ్మా. అమ్మా నాన్న పోయిన తరువాత కూడా నేను అనాథ అని అనుకోలేదు. కానీ అయ్యగారు వెళ్ళిపోయిన తర్వాత నేను అనాథనైపోయానన్న బాధ, భయం నా చేత అలా చేయించింది. తల్లి తండ్రి పోతే అనాథగా మిగిలిపోతాం. కానీ వేలు పట్టి నడిపించిన గురువు పోయిన రోజు ప్రాణంతో ఉన్న శివంతో సమానం. అలా బ్రతకడానికి ఇష్టం లేక ఇలా చేసుకున్నాను. అయ్యగారి కోసం ఎన్ని జన్మలెత్తినా రుణం తీర్చుకుంటాను.
తప్పు నేను తెలుసుకున్నానమ్మా. ఇలాంటి పని ఇంకెప్పుడు చేయను. అలాంటి ఆలోచన కూడా రానివ్వను. ఇప్పుడు దక్కిన ప్రాణం ఆయన రుణం తీర్చుకోవడానికి అనుకుంటాను. ఆయు ఉన్నంత కాలం ఆయన ఆశయం కోసం, ఈ కుటుంబం కోసం బ్రతుకుతాను. నన్ను నమ్మండమ్మా, మాటిస్తున్నాను. అయ్యగారి మీద ఒట్టేసి నేను అబద్ధం చెప్పాను. నన్ను క్షమించండమ్మా. తులసి, పోనీ నేనేమైనా హెల్ప్ చేయనా? అయ్యయ్యో, అసలు మీరు రూమ్లోకి రాకూడదు. నువ్వు ఆ అమ్మాయిని చంపగలిగితే అజయ్కి ఆ మంత్రం సిద్ధించదు. ఆ కుటుంబం నుండి ఆ మూల మంత్రాన్ని బయటికి తీసుకురావచ్చు.